హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజనాస్ కిచెన్ 2015 యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా ఛానల్లో మీకు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఈజీగా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్లో అలాగే తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. నేను చెప్పిన విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్గా రైస్ చాలా పొడి పొడిలాడుతూ చికెన్ కూడా చాలా టెండర్గా జ్యూసీగా మృదువుగా టేస్టీగా కుదురుతుంది. మీరే చూస్తున్నారు కదా వీడియోలో, చాలా బ్రైట్గా అండ్ కలర్ కూడా అంత బాగా వస్తుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే టేస్ట్ కూడా మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే విధంగా ఉంటుంది. నేను మీకు అదైతే ప్రామిస్ చేయగలను, అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది. పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా బాగా ఇష్టపడతారు. ఫ్రై పీస్ అంటే హార్డ్గా ఉంటాయి అని అనుకోవద్దు, పీసెస్ కూడా చాలా మృదువుగా ఉంటాయి. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా చాలా సింపుల్గా తింటారు అండ్ మళ్ళీ మళ్ళీ అడుగుతారు కూడా ఈ రెసిపీ. అంత సింపుల్ వే అండి. అండ్ ఈ రెసిపీకి నేను ఎటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ బయట దొరికే మసాలాలు కానీ ఏవి యూజ్ చేయలేదు. అన్ని మసాలాలు కూడా నేను ఇంట్లో తయారు చేసినవి వాడాను. ఇంట్లో తయారు చేసే వాటితో కూడా రెస్టారెంట్ స్టైల్లో ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ వస్తుంది. చాలామంది అనుకుంటారు మనం అవన్నీ వాడితేనే ఆ లుక్ అండ్ ఆ టెక్స్చర్ వస్తుందని. మేబీ అంత బ్రైట్గా ఉండకపోవచ్చు. మీకు ఇప్పుడు సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను ఇండియా గేట్ బాస్మతి రైస్ వాడతాను. అవి నచ్చాయి నాకు. మీకు ఏవి నచ్చితే అవి. ఇప్పుడు నేను తీసుకున్న కొలతలతో 3/4 కేజీ తీసుకున్నానండి బాస్మతి రైస్. 2 టైమ్స్ వాష్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో 3/4 కేజీ చికెన్ తీసుకొని 3/4 కేజీ చికెన్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకోవాలండి. చికెన్లో నుంచి కూడా వాటర్ వస్తాయి కాబట్టి తక్కువ నీళ్ళు వేస్తున్నాను. మూత పెట్టి బాయిల్ చేసుకోవాలి, ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. 4 నుంచి 5 చెంచాల ఆయిల్. ఫ్రై పీస్ కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, 5 నుంచి 6 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని దోరగా వేపుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత వేపుకుంటే ఫ్రై పీస్ బిర్యానీకి అంత టేస్ట్ వస్తుంది. ఎంత బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం వేపుకుంటేనే ఆ రుచి కరెక్ట్గా వస్తుంది. ఉల్లిపాయలు వేపుకోవడమే మెయిన్ దీనికి కీ రోల్ ప్లే చేస్తుంది ఈ డిష్ కరెక్ట్గా రావటానికి. పచ్చి పచ్చిగా దింపామంటే మటుకు టేస్ట్ అంతా స్పాయిల్ అయిపోతుందండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి ఉల్లిపాయల్ని. మరొకసారి చూసుకుందాం ఉల్లిపాయలు ఎంతవరకు వేగాయో. కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లో అయ్యి బ్రౌన్ షేడ్ వస్తున్నాయి అన్నప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అస్సలు పచ్చివాసన రాకుండా జాగ్రత్త పడాలి. ఎంత దోరగా వేపుకుంటామో అంత మంచి ఫ్లేవర్, అంత మంచి సువాసనలతో రుచి కుదురుతుంది. లేకపోతే ఏదైనా సరే, ఏ వంట అయినా సరే సరిగా రాదండి. మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గనిచ్చి ఇప్పుడు మనం ఒకసారి ఉల్లిపాయల్ని కలిపేసుకొని అందులో ఇందాక మనం ఉడకపెట్టుకున్న 80% చికెన్ 75 to 80% ఉడకాలండి. 20% ఉడకకూడదు. అది మనం ఫ్రై చేసిన దాంట్లోనే ఉడికిపోతుందన్నమాట. అప్పుడే మనకి చూడడానికి ముక్క కొంచెం పొడి పొడిగా, విడిగా, గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. అలాగే లోపల చాలా టెండర్గా, స్మూత్గా, మృదువుగా ఉడుకుతుంది. చికెన్ మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకొని, మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఒక 3 స్పూన్స్ కారం వేసాను. మీకు సరిపడా కారం వేసుకోండి. కారం కొద్దిగా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. బాగా ఎక్కువ కాకపోయినా నాన్ వెజిటేరియన్లో బాగుంటుంది. అలాగే కాస్త చూడడానికి కూడా మనకి కలర్ఫుల్గా కూడా వస్తుంది. నేను వాడే కారం కొద్దిగా
కారం తక్కువగానే ఉంది. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ అండి. ధనియాల పౌడర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ రెసిపీలో. కొద్దిగా హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేశాను. కొద్దిగా గరం మసాలా పౌడర్ మొత్తం వేసి బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మొత్తం ముక్కకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడే అన్ని ముక్కలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా తాజా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. కరివేపాకు వల్ల రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది. బాగా కలుపుకొని మూత పెట్టి మరొక 5 నిమిషాలు కరివేపాకు, కొత్తిమీర వేగే వరకు ఉంచుకోవాలి. బాగా కలిపి మూత పెట్టాలి. కరివేపాకు అనేది కీ ఇంగ్రీడియంట్ రెస్టారెంట్లో చికెన్ ఫ్రైకి, ప్రాన్స్ ఫ్రైకి, అందుకే మంచి రుచి వస్తుంది. చికెన్ ఫ్రై రెడీ. ఇప్పుడు చికెన్ ఫ్రైని పక్కన పెట్టేసి మరొక కడాయి తీసుకొని, నేను పెద్దది ప్రెస్టేజ్ ప్యాన్ తీసుకున్నాను. బిర్యానీకి 2 స్పూన్ల నెయ్యి, కొద్దిగా నూనె, అందులో హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని దోరగా వేపుకోవాలి. 4 లవంగాలు, 2 యాలకులు అప్రాక్సిమేట్గా. ఎక్కువ మసాలా వేసినా సరే రైస్కి మంచి ఫ్లేవర్ రాదండి. సరిపడా వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి చీలికలు. పచ్చిమిర్చి ఫ్లేవర్ బిర్యానీ రైస్కి చాలా బాగా వస్తుంది. రెస్టారెంట్లో కూడా ఇలాగే వేస్తారు. ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలు పొడుగ్గా సన్నగా తరిగినవి వేసి బాగా కలిపి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. వైట్గా అస్సలు ఉండకూడదు. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టిన బియ్యాన్ని వడగట్టుకొని, ఆ వడగట్టిన బియ్యాన్ని ఇందులో వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. నానిన బియ్యం కాబట్టి ముక్కలయ్యే అవకాశం ఉంటుంది. నెమ్మదిగా స్మూత్గా, నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను కాబట్టి మీకు స్పీడ్గా కలుపుతున్నట్టు కనిపిస్తుంది. నెమ్మదిగా కలిపి ఒకే నిమిషం నుంచి 2 నిమిషాలు కొద్దిగా వేగనిస్తే పొడి పొడిలాడుతూ వస్తుంది రైస్. ఇప్పుడు మరొక పొయ్యి మీద నేను బియ్యం వేసుకునే ముందే కొలతకి 1 గ్లాసుకి నేను 1.5 గ్లాసు నీళ్లు తీసుకున్నాను. బాస్మతి రైస్ నానబెట్టాం కాబట్టి అవి ముందుగానే వేడి చేసుకున్నాను. వేడి చేసిన నీళ్లు వేయటం వల్ల కూడా మనకి బిర్యానీ రైస్ అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. వేడి చేసి ఆ నీళ్లు వేసుకున్నాను. ఇలా చేయటం వల్ల బిర్యానీ రైస్ పువ్వులాగా పొడి పొడిలాడుతూ వస్తుంది. సరిపడా ఆ కొలత తీసుకోవాలి. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో బియ్యం నానబెట్టినప్పుడు మాత్రం 1కి 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు ఎసరికి వేసుకున్నప్పుడే సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం సేపు అయ్యాక కలిపి ఉప్పు చూసుకోవాలి. అందులోనే నేను ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా ఎసట్లో వేస్తాను. నీరు మొత్తం ఇంకిపోయిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. అంతకుముందు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు మొత్తంగా బిర్యానీ 15 నిమిషాల్లో రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిలాడుతూ వస్తుందండి రైస్, నేను చెప్పిన పద్ధతిలో చేస్తే. ఇది ఎంత సింపుల్ అంటే సడన్గా చుట్టాలు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా అనుకోకుండా అప్పటికప్పుడు మనం డిన్నర్ కానీ లంచ్ కానీ ప్రిపేర్ చేయాలి, నాన్ వెజ్ ఎలా అని కంగారు పడకుండా సింపుల్గా అయిపోతుందండి. బాయిలర్ చికెన్తో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లోనే. ఇలా చేసి మనకి రైస్ అండ్ కర్రీ కలిపి వడ్డిస్తారు రెస్టారెంట్స్లో. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వాళ్ళు బౌల్లో పెట్టి సర్వ్ చేస్తారు. అడుగున కర్రీ పెట్టి, రైస్ పెట్టి. నేను దాన్ని మీకు ఇలా చూపించడానికని సర్వ్ చేశాను ఈ స్టైల్లో. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఎటువంటి సింథటిక్ కలర్స్ కూడా వాడలేదు. మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. టేస్ట్ మటుకు చాలా ఎక్సలెంట్గా వస్తుంది. నేను చెప్పినట్టుగా కరివేపాకు మటుకు ఫ్రెష్ది చక్కగా వేసుకోండి. ఎంత మంచి ఫ్లేవర్ ఇస్తుందంటే చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో బిర్యానీ తిన్నట్టుగానే ఉంటుంది. ముక్కలు కూడా చాలా మృదువుగా కుదురుతాయి. ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్తో నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలని ఆశపడుతున్నాను.
నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు నచ్చితే నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మీకు కావాలనుకుంటే మీకు కావాలనుకున్న రెసిపీ నేమ్ కమెంట్స్లో తెలియచేయగలరు. నేను దాన్ని మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపించడానికి ట్రై చేస్తాను. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంజనాస్ కిచెన్ 2015. For more recipes, please like, share and subscribe Sanjana's Kitchen 2015 YouTube channel. Thank you.